జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పిలిచే మన భద్రాచలంలో శ్రీరామయ్య పెళ్లి పనులు మొదలయ్యాయండి. ఇవాళ పసుపు దంచుడు కార్యక్రమంతో మాఘ పౌర్ణమి. ఈరోజు పసుపు దంచడం, తలంబ్రాలు కలపడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అవన్నీ మీకు తెలియజేయడం కోసం మేము ఈ వీడియో చేస్తున్నామండి. మహిబాద్ జిల్లా బయ్యారం శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి రేపు ఏప్రిల్ 6వ తారీఖు నిర్వహించేటువంటి లోక కళ్యాణార్థమై రాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలు సమర్పించినటువంటి బియ్యం సమర్పించుకోవడానికి మహిళలంతా కూడా గత 20 రోజులుగా వారు గోటుతోని కొలిచినటువంటి ఆ యొక్క స్వామివారు సమర్పించే తలంబ్రాల బియ్యాన్ని ఈరోజు ఇక్కడికి భద్రాద్రి సీతారామచంద్ర వారి సన్నిధానానికి తీసుకురావడం జరిగింది. ఇంతటి మహత్తర కార్యక్రమం ఈరోజు తిలకించడానికి అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తున్నాము. ఇంకా ఇంత క్రౌడ్ ఉన్నా కూడా, ఇంత భక్తులు ఉన్నా కూడా ఇంకా కొంచెం భద్రాచలం వారు ఇంకా వచ్చే భక్తులకు సౌకర్యాలు అందరికీ కూడా దర్శించుకునే సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని, అలాగే సీతారామచంద్రుడు అనగానే అందరూ కూడా ఎవరైనా కూడా రామునిలా బతకాలని చెప్పని కోరుకుంటారు. అంటే ఒకటే మాట ఒకటే బాణం అనే అతని యొక్క నిదానంగా అంతా కూడా ఎవరు కూడా పెళ్లి చేసుకున్నా కూడా సీతారాములా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత మహత్తరమైన అవకాశం మా బయ్యారం వారికి రావడం, అందరూ కూడా ఆ తలంబ్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మాకు అవకాశం రావడం కూడా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. పలు ప్రాంతాల నుంచి చాలా మంది వేల సంఖ్యలో వచ్చారండి. వీళ్ళు గోటి తలంబ్రాలు కోటి వలిసి తీసుకొని వచ్చారటండి హైదరాబాద్ నుంచి, శ్రీరామ సేవా సమితి. వీళ్ళ మాటల్లోనే విందామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము హైదరాబాద్ చింతల నుండి వచ్చామండి. ఈ కార్యక్రమం శ్రీరామ సేవా సమితి అనే కార్యక్రమం. దీన్ని తుంగశ్రీ గారు మొదలుపెట్టారు, ప్రారంభించారు. అప్పటి నుండి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. కోటి తలంబ్రాలు అంటే గోరుతో తీసినవి. కోటి తలంబ్రాలు అని కాదు, వడ్లను గోర్లతో వలిసి పరిశుభ్రంగా తీసుకొచ్చి ఇక్కడ మనము ఈ తలంబ్రాలలో కలుపుతున్నాము. శ్రీరాముని కళ్యాణము అంటే మొదటి చాలా ముఖ్యమైన ఘట్టము. ఈ తలంబ్రాలంటే ఇంకా ముఖ్యమైన ఘట్టము. ఈ తలంబ్రాలను పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరము ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం ప్రతి గుళ్ళల్లో, మా ఇంటి దగ్గర గుళ్ళల్లో అక్కడ ఈ కార్యక్రమం నామస్మరణతో ఈ తలంబ్రాలను ఒలిసి ఆ తలంబ్రాలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్వామి దగ్గర మేము కలుపుతున్నాము. మేము హైదరాబాద్ నుంచి సుమారు 150 మంది వచ్చామండి. మేము షాపూర్ నుంచి వచ్చాము. మేము 150 మంది వచ్చాము. దీనికి ముఖ్య కారణము శ్రీ తుంగశ్రీ అన్నగారు. ఈ గోటి తలంబ్రాలు అంటే మాకు తెలియకుండా కూడా ఆయన తెలిపించాడు. ఈ ప్రపంచంలో ఇక్కడ జరగడం, మన భారతదేశంలో ఈ కోటి తలంబ్రాలు ఈ భద్రాచలంలో జరగడం చాలా విశేషకరణము. దీంట్లో పాల్గొనడం అంటే ఎంత అదృష్టం ఉంటే పాల్గొనే వస్తుంది. మేము ఇక్కడనే కాకుండా పలు చోట్ల కూడా ఈ హిందూ ధర్మం గురించి కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు మా తుంగశ్రీ అన్నగారు. ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా మంది వచ్చారు ఇక్కడ కూడా. జై శ్రీరామ్ అండి. మేము చింతల నుంచి వచ్చాము. మేము 200 మెంబర్స్ దాకా వచ్చింటాము. మేము ఈ కార్యక్రమాన్ని హనుమాన్ గుంతుల్లో, రామాలయం గుళ్ళల్లో చేస్తూనే ఉంటాం. ఈ రోజు కోటి తలంబ్రాల కోసమని ఇక్కడ భద్రాచలం వచ్చినాము. ఈ రోజు రాముల వారిని పెళ్లి కొడుకుని చేస్తారండి. ఇది మళ్ళీ ఇప్పుడు కళ్యాణాలు ఉండవు, ఇంకా తర్వాత రాముల కళ్యాణం తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు. ఇది గోటి తలంబ్రాలు అనే కార్యక్రమం చాలా పెద్దగా చేస్తామండి. మా ఊరు నుంచి అన్ని గుళ్ళల్లోనూ మేమందరికీ వడ్లు తీసుకొచ్చి ఇక్కడ పూజించుకొని ఆ వడ్లు తీసుకెళ్లి ఒలిపిస్తాం. ప్రతి గుళ్ళను ఒలిచి ఆ వడ్లు తీసుకొచ్చి ఇక్కడ బియ్యం తీసుకొచ్చి కలుపుతామండి మేము. జై శ్రీరామ్ అండి. మాది రెడ్డిపాలెం రామాలయం నుంచి వచ్చామండి. మేము గోటి తలంబ్రాలు తీయబట్టి 3 నెలల నుంచి తీస్తున్నామండి. మేము ఒక సభ్యులు అందరం కలిసి 50 మంది బస్ వేసుకొని వచ్చాము. పిల్లలు, పెద్దలము, జంటలు అందరం వచ్చామండి. చాలా హ్యాపీ. 6 ఇయర్స్ నుంచి మేము తీస్తున్నాము, వస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వస్తున్నాం. తప్పకుండా మా రాముల వారు మమ్మల్ని కనుకరిస్తారు. ఈ పెద్ద రాముల వారు ఇంకా కనుకరిస్తారు మమ్మల్ని, మా ఊరిని, మమ్మల్ని, తెలంగాణని, వరంగల్ని అందరిని చల్లగా కాపాడతాడు. నుంచి రామాలయానికి వచ్చి ఈ గోటి తలంబ్రాలు తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం రోజు
ఈ గోటి తలంబ్రాలు దేవుడికి సమర్పించుకొని కళ్యాణం రోజు తలంబ్రాలు పోసుకొని మా ద్వారా మేము హ్యాపీగా ఇక్కడికి వచ్చి సంతోషంగా దేవుడు మమ్మల్ని కనుకరించాలని ఈ యావత్ ప్రపంచం మొత్తం మీద అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా వరంగల్ డిస్టిక్ రెడ్డిపాలెం విలేజ్ రామాలయం గుడి. ఓకే, జై శ్రీరామ్. మేము మనుగూరు అండి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు నుంచి వచ్చాము పాదయాత్రతోటి. నిన్న సాయంత్రం 3ంటికి బయలుదేరామండి. మేము మొదలుపెట్టింది ఈ కార్యక్రమం 2016లో మొదలు పెట్టామండి. మా టీం మొత్తం ఒక 60 మంది అండి. ఇంకా పాదయాత్రతో 60 మంది వచ్చామండి. రాములవారి గోటి తలంబ్రాల బియ్యం ఒలుచుకుని ఈరోజు తలంబ్రాలు బియ్యం కలపటానికి ఇక్కడికి రావటం జరిగింది. పసుపు దంచి తలంబ్రాలు కలిపి. జై శ్రీరామ్. प्रवचने